వెళ్ళొస్తాం ఆంటీ. బాయ్. నిన్నే నిన్నే వద్దు. అబ్బా ఏమిటండి ఇక్కడ పడుకున్నావు బెడ్రూమ్ లో కదా. పొద్దుటి నుంచి ఇంటిడి చాకరీ చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది. పైగా ఇవాళ ముక్కోటి ఆకాశమో ఉపవాసం ఉండేటప్పటికి మరీ నీరసంగా ఉంది. అమ్మమ్మమ్మ మీరెళ్ళి పడుకోండి. మూడొచ్చింది రారా మొగుడా అంటే ముక్కోటి అంటాడేమిటండి బాబో. ఇంట్లో పెళ్లికి వచ్చిన పిల్లలు పెట్టుకుని ఏమిటండి ఎలరి? రాను రాను మీరు మరీ కన్నె పిల్లలు అయిపోతున్నారు. కాకపోతే నేను పదండి. తలుపేసుకోండి. అలాగే. అమ్మయ్యా వచ్చావా రా. లాభం లేదండి. మీ అక్కయ్య గారు మా అక్కయ్య గారు ఏం చెప్పమంటారండి? జ్యోతిలక్ష్మి తాగి వదిలేసిన మధ్య క్లాస్ లో అయిపోయిందండి నా బతుకు. జ్యోతిలక్ష్మి మజ్జిగ తాగితే జయమాలి దాహం తీరుతుందా? తీరదనుకోండి. కాకపోతే నా పరిస్థితి ఈ వేళకు వదిలేయండి. రేపు ఫస్ట్ షిఫ్ట్ లో మీ దగ్గరికి. ఈ రోజు గంజి గతిలేదు కానీ రేపటికి పరవానం అన్నట్ట అలా ఉంది. నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నేను పువ్వెట్టి కొట్టుకోవాలి. భగవంతుడా. నిదురబో నా సక్కు నిదురబో దేవి, కిక్కు తగ్గక ముందే తొక్కలో నిదురా. జో జో జో. ఏంటా వ్యసనిద్ర సరిగ్గా నొక్కు. పొద్దుపోయింది పడుకోండి. నాకు తెలుసు కానీ నువ్వు సరిగ్గా నొక్కు. ఏమండి మీకు ఇష్టం లేకపోతే నన్ను మా పుట్టింటి పంపించండి. అంతేకాదు నన్ను చంపద్దు. ఏమైందయ్యా తొక్కలోది? కట్టం తీసుకురాలేదు నన్ను చంపేస్తున్నారు. ఓ సింతేనా? ఈ మాత్రం దానికైనా ఇన్ని కేకలు పెడపప్పులు పెట్టావు. ఏ పిచ్చుకోకో ఖర్చుందనుకుని అనవసరంగా వచ్చావు. పదండి పదండి. బావగారు అన్నయ్య గారు అయ్యో. ఒరే ఏరబాబు మంచి పనిలో ఉంటుండగా డిస్టర్బ్ చేసావు కదరా. దిస్ ఇస్ టూ బ్యాడ్ టు వరస్ట్. బావగారు నోరు మీరా ఇంకా అరుస్తారెందుకు? నాన్న అమ్మో అమ్మో నాయో. ఆగండి. ఏమిటి దారుణం? అడగడానికి నువ్వెవడివిరా? మా అమ్మాయి మీరు చేసుకుంటావా? నిన్ను మా ఆవిడ గారు మీరు చేసుకుంటారు నువ్వు. మరోసారి ఇలాంటి ప్రయత్నం చేశారు పెట్రోల్ పోసి మీ ముగ్గురిని నేను తగలెడతాను. తమ్ముడు గారు నీకేం భయం లేదు. అయ్ తీసుకెళ్ళండి తీసుకెళ్ళండి. రావమ్మా రామలక్ష్మి, ఏమిటి సంగతి? సాయంత్రం మా నాన్న శ్రావణ శుక్రవారం నోము నోచుకుంటున్నాడు. నిన్ను వాయినం తీసుకోవడానికి రమ్మన్నాడు. తొక్కలేదు. అలాగేనమ్మా. అవును మీ తమ్ముడేడి? వాడు స్నానం చేస్తున్నట్టు. వాడి గురించి అడుగుతున్నావమ్మా? కొంపదీసి వాడి బుట్టలోకి లాగటం లేదు కదా? అబ్బే అదేం లేదు. బాబులో చదువుకుంటున్నారా? అబ్బా ఇంకెన్సీపీ టెస్ట్లు అవతల నాకు ప్యాకెట్కి టైం అవుతోంది. ఒక్క పావు గంట ఓపిక పట్టమ్మా. బిడ్డ పుట్టగానే పేరు దగ్గొట్టేస్తాను. ఆ తర్వాత హ్యాపీగా పేకాడుకోవచ్చు. సిస్టర్ అతని పరిస్థితి ఎలా ఉందో చూడు. అలాగే సార్. అన్నయ్య గారు నాకేదో భయంగా ఉంది. బీడీలో జాడీలాగా ఇలాంటి సమయాల్లోనే మగాళ్ళం మనం ధైర్యంగా ఉండాలి తమ్ముడు గారు. నొప్పులు రావడం లేదా? నొప్పి లేదు, సలుపు లేదు. లేవా? అంతా విడ్డూరంగా ఉందే. మరో 10 నిమిషాల్లో అక్కడ మీ ఆవిడ గారు కంటానికి సిద్ధంగా ఉంటే ఇక్కడ ఇంకా నొప్పులు రాకపోవటం ఏంటబ్బా? ఇది ఏదో పూలో చెవులో ఉందే. అమ్మా త్వరగా రారా, కాఫీ చల్లారుతుంది. వస్తున్నా అన్నయ్య. బావగారు కొంచెం మంచినీళ్ళు తీసుకొస్తారా? అలాగేనమ్మా. అమ్మా అయ్యో. అయ్యో ఏమైందనే? నొప్పి వస్తుంది. పొత్తి గడప నొప్పి వస్తుంది బాబు. ఏమైంది? పొత్తి గడప నొప్పి వస్తుందండి. అయ్యో అయ్యో అయ్యో. ఏం సరళ
ఏమిటమ్మా ఏం జరిగింది ఎందుకలా నవ్వుతున్నావు? కడుపులో బిడ్డ గిరగిరా రంగుల రత్నాలా తిరిగేస్తున్నట్టున్నాడు. కితకితలు వచ్చేస్తున్నాయి. చేస్తున్నాడా? అక్కడ నొప్పులు స్టార్ట్ అయి ఉంటాయి. ఏమయ్యా వస్తున్నాయా? అక్కడ ఏమైనా వస్తున్నాయండి? అక్కడ ఊహుయే, ఇక్కడ ఊహుయే. అయితే ఇదేదో ఊహుయే. మా అన్నయ్యకి పొత్తు కడుపులో నొప్పండి, మెరుగలు తిరిగిపోతున్నాడు. పొడుస్తున్నట్టుంది, కత్తులతో నరుకుతున్నట్టుంది. అయ్యో అయ్యో ఆ, ఆ, అయ్యో ఆ, అయ్యో అయ్యో ఆనందం ఆనందం ఏమైంది డాక్టర్ గారు? కంగారు పడాల్సిన పని లేదు, పురుటి నొప్పులు. పురుషునప్పులా కనీసం నేను నెల కూడా తప్పలేదు. వేడికి పుట్టినప్పుడు ఎలా వచ్చాయి? మరదలు గారు నెల తప్పలేదు, తమ్ముడు గారికి పురుటి నొప్పులు. అక్కడ ఊహు, ఇక్కడ ఊహు. అంటే ఇదేదో ఊహు, 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 ఊహుయే. అవ్వ, అవ్వ, అవ్వ. డాక్టర్ గారు అక్కడ మా ఆవిడ డెలివరీ అయిపోతుంది, నాకు నొప్పులు రావడం లేదు. రావు. అదేంటి? అక్కడ రావాల్సిన నొప్పులు ఇక్కడ వస్తాయి కాబట్టి. మొగుడు నేనైతే నొప్పులు ఈడికి రావడం ఏంటి? నొప్పులు మొగుడుకు రావు, బిడ్డ తండ్రికి వస్తాయి. అంటే మా ఆవిడ కనబోయే బిడ్డకు తండ్రి ఇతను అయ్యో అయ్యో అనే త్వరగా రండి. అక్కడ బిడ్డ పుట్టేస్తుంది. అనే తమ్ముడు గారు, అక్కడ గట్టిగా పట్టుకోండి. పురుడొచ్చేసింది. మగబిడ్డ. ఏరా, కరివేపాకు కొత్తిమీర్రి చేయబోదులని చెప్పి నా ఇంట్లో ప్రవేశించి నా కొంపకే ఎసరు పెడతావా? కాలనీలో ఎంతమందికి పెళ్ళాలుండగా నా పిల్లమే దొరికిందంట. నేను ఆగండి భరత్ గారు. ఈ తొక్క మీద చేయి చేసుకోవాల్సింది మీరు కాదు, నేను. అయ్యో చెప్పు, ఎప్పటి నుంచి జరుగుతోంది ఈ తొక్కల వ్యవహారం? చెప్పా. ఏమండి అలా కాల్ చేసుకోకండి, అసలే బాలింతకండి. ఈ తొక్కలో ఏడుపులు నా దగ్గర అడవద్దు. ఎన్నెల నుంచి సాగుతుంది ఈ రంకు? చెప్పు. ఏమండి అలా తన్నకండి, అసలే పచ్చి ఒళ్ళు ఉండైపోతుందండి. మీకు దండం పెడతానండి. అయితే చెప్పు మరి. చెప్తానండి, మొత్తం ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తాను. అది వర్షం కురిసిన రాత్రి, మీరు ప్యాకాటికెళ్ళి ఇంటికి ఇంకా రాలేదు. మీకు మందులో నంచుకోవటానికి ఉల్లిపాయలు నిండుకుంటే మల్లికార్జునరావు గారింటికి చేపతుల కోసం వెళ్ళాను. ఆయన పేరంటానికి వెళ్ళారు. ఆయన పెద్ద భార్య మీతో ప్యాకాటికి వచ్చింది. చిన్న భార్య సరళ ఒక్కతే ఇంట్లో ఉంది. అప్పుడు ఒక్క ఉరుము ఉరిమిందండి. భయంతో చటుక్కున ఆవిడ కౌగలించుకున్నాను. అంతే అంతేనండి. ఆ బలహీన క్షణంలో సరళ నన్ను లొంగ తీసుకుందండి. అంటే ఎవరు చేపట్టుకున్నా బలహీనమైపోయి లొంగిపోతావన్నమాట. పెళ్లికి ముందు ఓ ప్రేమ పురాణం, పెళ్ళైన తర్వాత ఈ రంకు పురాణం. నిన్ను అయ్యో. ఏమండి ఏమండి, నేను పాపిష్టవాడినండి, మీకు ద్రోహం చేశానండి. అందుకు నన్ను కొట్టండి, చంపండి, కానీ తొక్కలో తాగుడు మాత్రం తాకండి. మీ ఆరోగ్యం చెడిపోతుందండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీ కాళ్ళు పట్టుకుంటానండి. అయ్యో ఏమండి, నా మాట విని తాకండి. మీకేమన్నా అయితే నేను తట్టుకోలేనండి. దొంగ ప్రేమ నటించకురా. కాలు జారిన కల్తీ వెధవా. నువ్వు చస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదురా. చావరా, చావు. కొట్టండి, చంపండి, మీ చేతుల్లో పుణ్యపురుషుడుగా ఆనందంగా కనిపిస్తాను. కానీ మీరు మాత్రం తాకండి. అయ్యో ఏమండి 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 ఎవరు? ఎదురింటి ఆనందం గారి తమ్ముడు. అయితే వెరీ గుడ్. అమ్మాయి గారికి మీకు ఓకే గనక నేను వెళ్ళి మాట్లాడి పెళ్లి చూపులకు ఏర్పాట్లు చేసేస్తా. పెళ్లి చూపుల ఏర్పాట్లకి పంతులమ్మ గారు రావాల్సింది. పంతులయ్యవు నువ్వు తయారయ్యావేంట్రా బాబో? మా ఆవిడ గారేమో తద్దినానికి వెళ్ళారండి, చిన్న కార్యం కదా అని నన్ను ఇక్కడ తగలడమన్నారండి. అయితే పెళ్లి కొడుకుని రమ్మన్రా బాబో.
అబ్బాయి ఆటి నాసిన అందంగా ఉన్నాడు. అయితే ఇంకే ఎత్తుకుని మీ ఫ్యామిలీ సీక్వెన్స్ లో కలిపేసుకోండి. కాదల కోత కలుపుకుంటాం కలుపుకునే ముందు మంచి చెడ్డ అన్ని మాట్లాడుకోవద్దు. ఏం బాబు వంట వరపు బాగా వచ్చా? రాకపోవడం ఏంటండి? గుత్తి వంకాయ కూర వండాడంటే తొక్కలో గుమ్మగుమ్మలు ఆడిపోవాల్సిందే. అడిగింది మిమ్మల్ని కాదు మీ తమ్ముణ్ణి. వచ్చండి. కుట్లు అల్లికలు వచ్చండి. మరి ప్యాకాట రాదండి. మా తండ్రి ఇదిగో అబ్బాయి, నీకు పాటలు పాడడం వచ్చా? వచ్చండి.